మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది. తోటివారు సహకరిస్తారు. కానీ పై అధికారులతోని కొంత జాగ్రత్తలు పాటిస్తూ వారి దగ్గర ప్రవర్తించండి. వ్యాపార రంగం లోపట శ్రమ ఫలితాలు ఉన్నాయి. పెట్టుబడులు ఆలోచించి పెట్టాలే. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండడం వలన సంతోషకరమైనటువంటి వార్తను ఈరోజు మీరు వింటారు. మకర రాశి వారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి ఆ స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. వ్యాపార రంగం లోపట కొన్ని ఒడిదొడుకులు కూడా మీకు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంది. జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు కొనసాగించండి. కుటుంబ సభ్యుల యొక్క సహకారము కొంత మీకు మేలు కలిగిస్తుంది. కుంభరాశి వారు ఈరోజు షిరిడి సాయినాథుని కానీ లేదా మీ యొక్క గురువుకు కానీ నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు, విదేశీయానానికి సంబంధించిన పనులు కానీ ప్రయత్నాలు కానీ, చదువులకు ఇతర దేశాలకు వెళ్ళేటందుకు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలించే అవకాశం ఉన్నది. వ్యాపార రంగం లోపట మీరు రాణిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా వస్తాయి. కుటుంబం లోపట పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. మిత్రుల ద్వారా మీరు కొంత సంతోషకరమైనటువంటి వార్తను వింటారు. ఉద్యోగస్తులకు కూడా అనుకూలించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చును. ఈరోజు మీరు ఏదైనా పేదవారికి భోజనాన్ని పెట్టండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.